అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దోర్నాదుల సుబ్బమ్మ గారు రచించిన అత్తగారిలో అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనుషుల్లో ఎన్నెన్నో రకాలు. అవయవ లోపంతో కొందరు, అవగాహన లోపంతో మరికొందరు. నిజం మాట్లాడేవారు, అబద్ధాన్ని జోడించేవారు, స్వార్థపరులు, త్యాగధనులు, బాధ్యతల్ని తప్పించుకునేవారు, బాధ్యతల్ని మోసేవారు, తమని తాము సమర్థించుకుంటూ ఇతరుల్ని వేలెత్తి చూపేవారు, క్రూరులు, దుర్మార్గులు. అందరికీ చోటిస్తోంది ఈ లోకం, పాడులోకం. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే మనిషి బుద్ధికి కూడా మంచి చెడు ఉంటాయి. వంటిట్లో జారిపడిన అమ్మను వృద్ధాప్యం మంచానికే పరిమితం చేసింది. అప్పటికి తాగుబోతు భర్త శాశ్వతంగా దూరమై 10 ఏళ్లయింది. 2 కొడుకుల్ని ఆఫీసర్లను చేసి పెళ్లిళ్లు చేసింది. కూతుర్ని మంచి సంబంధానికే ఇచ్చింది. వాళ్లకంటే 10 ఏళ్ల వెనక రాముడు పుట్టాడు. అమ్మ కొంగు పట్టుకు తిరుగుతూ పెరిగాడు. వీడు మీ అంతటి వాడవుతాడో లేదో, వీణ్ణి దగ్గరించుకుని శ్రద్ధగా చదివించండారా అంటే, ఈ గారాబంతో వాడిట్ట తయారైనాడు, వాణ్ణి మేమేం చేయలేం, నీ దగ్గర తప్ప ఇంకెక్కడా నిలబడవాడు అని 2 కొడుకులు తేల్చేశారు. లోలోపల వాళ్ల మాటలకు బాధపడిందే కాని పైకి కడపడనిచ్చేది కాదు. కొన్ని బాధల్ని, ప్రేమల్ని బయటికి రానీకుండా ఉండటమే మంచిది. 2 పదుల వయసొచ్చింది రాముడికి. తల్లిని అంటిపెట్టుకునుండేటట్టుగా కాలం నిర్ణయించింది. రాముడికి అమ్మ చెంటి బిడ్డయింది. నా కోసం నువ్విట్టా ఉండిపోతే ఎట్టారా? నువ్వూ ఇంటోడివి కావాలరా. నీ గురించి ఆలోచిస్తే ఏదోగా ఉంటోందిరా. నా కోసం నిన్నట్టా బతకనిస్తే బావుండదు. నిన్నిట్ట వదిలేస్తే దేవుడైనా మెచ్చుతాడా అమ్మా అంటున్న రాముణ్ణి చూడటంతోనే కళ్లల్లోకి నీళ్లొచ్చాయి ఆమెకు. తల్లి కొడుకుల మధ్య అటువంటి సందర్భాలెన్నోసార్లు వచ్చాయి. తనని చూసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకోవటం విని వినపడనట్టుగా అర్థమయ్యేది రాముడికి. తనలో తనే నవ్వుకునేవాడు. పరిహసించినా పట్టించుకోకపోవడం జ్ఞానికున్న ఓ లక్షణం. తల్లికి సేవ చేయటం, అందుకోసం జీవితాన్ని త్యాగం చేయటం తప్పవుతుందా? కానే కాదు అనుకుంటున్నాడే కాని తెలియకుండానే మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు అనిపించేది. ముళ్ళున్నా రాళ్లున్నా నలుగురు నడిచే దారిలోనే నడవాలనా? బాగున్న మరో దారిన నడవటం లోక విరుద్ధమా? ఏరా రాముడు, ఎన్నాలెట్టా మీ అమ్మ కోసం ఉండిపోతావురా? నీదంటూ ఓ దారి తెన్ని ఉండాలి కదరా. నువ్వే సేవ చేయాలా మీ అమ్మకి? మీ అన్నల్నడిగి డబ్బు తీసుకుని మనిషిని పెట్టి చేయించరా. ఆడోళ్ళకి ఆడోళ్ళే పనులు చేస్తే బాగుంటుంది కదా. నువ్వు చూసుకుంటా ఉండావని నీ అన్నలు సరిపెట్టుకుంటున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దారిని పోయే రాముణ్ణి నిలేసి ఎన్నెన్నో అడిగేవారు, ఆడా మగా భేదం లేకుండా. రాముడు బాధపడుతూ మౌనంగా చూసేవాడే కాని మరో మాట మాట్లాడేవాడు కాదు. ఎదుటి వాళ్ళని ఏడిపించడంలో ఏమొస్తుంది? నా బాబు నాకు తెలుసు, మీ సలహా సానుభూతి నాకక్కర్లేదు అని చెప్పాలని అందరి నోళ్లు మోయించాలి అనిపించేది రాముడికి. కాని ఏదీ చెయ్యలేని, చెప్పలేని అసహాయతో, లేక వాళ్ల మాటల్ని ఖాతరు చెయ్యని ధిక్కారతో నవ్వి సరిపెట్టుకునేవాడు. మరి రోజు రాముడు వినేటట్టుగానే, చలంలో నీళ్లూరుతున్నాయా, నీకు తెలుసా సంగతి అడిగింది అత్తవరసైన ఆమె. నాకు తెలీదత్తా అనడంతో పక్కనున్న వాళ్ళు నవ్వేశారు. అత్త మాటలో ఏదో అంతరార్థం ఉంటేనే వాళ్ళలా నవ్వారనేది మనసుకి రాగానే ఏదో బాధ కృంగదీసినంత పనిచేసింది. బాధ ఒక్కోసారి చావు దగ్గరికి నెడుతుంటుంది. రోజు తన గురించి మాట్లాడే మాటలు విన్నాక తనకేమనిపించింది అన్నీ వివరంగా అమ్మకు చెప్పాలని దగ్గర కూర్చున్నాడు. ఒరే రాముడు, చెట్టుకాయ పండినాక ఏమవుద్దిరా అని అమ్మ అనడం, రాలిపోతుంది కదమ్మా అని చెప్పడం ఒకేసారి జరిగింది. పక్వంలో ఉన్నప్పుడే కోసుకొని తినాలిరా. మనిషి కూడా అంతే. వయసులో ఉన్నప్పుడే నువ్వు ఇంటివాడివి కావాలరా. తాడు బొంగరంలాగే 2 ఉంటేనే ఆట సాగుద్ది. అమ్మా, నువ్వు చెప్పేవన్నీ మళ్ళీ చెప్దువుగాని, కాని ఊరి ముందర మన చెట్టు పక్కన దిబ్బ ఉంది కదా, ఆ దిబ్బ మీదుండే పూరింట్లో ఎంకటమ్మను పీల్చుకురా. వచ్చేటప్పుడు పెద్ద కూతురు సుజాతని తీసుకురమ్మను. ఎప్పుడో చిన్నప్పుడు గౌన్లేసుకునేటప్పుడు చూసినా. మగపిల్లాడి కోసం 4 ఆడపిల్లల్ని కన్నది ఆ ఎంకటమ్మ. మానవతి కాబట్టి ఆ మొగుడితో కాపురం చేస్తా ఉంది. ఆడమనిషిలోనే కాపురం గుట్టు మట్టు ఉండేది. నా పని పాటకొచ్చేది ఇంతకు ముందు మన పొలం చేయించుకునేటప్పుడు. తనేదో మాట్లాడాలనుకుని అమ్మ దగ్గర కూర్చున్న రాముడు మాట్లాడలేదు. మా ఇంటికోసారి వస్తావా, మంచి స్వీటు పెడతా మావా అంది మేనకోడల వరసేన సులోచన. బావా బావా అని నేను పిలవడమే గాని మీ బావలో గొప్పతనం ఏముంటుంది అన్నారు బావా. నీ గొప్ప చూపించవు అంది మరదల వరసైన నాగమణి.
ఎంత నవ్వినా ఎంత కవ్వించినా మాను మానే. ఆ రోకులేనోణ్ణి ఏపుకు తింటారెందుకు అంది పెద్దమ్మ వరసైన లక్ష్మమ్మ. తన పక్షంలో మాట్లాడినట్టు వాళ్ళని దండించినట్టున్నా ఎక్కడో గుణపంతో గుచ్చినంతగా అదిరిపడ్డాడు, గిలగిల్లాడాడు తను. నేను మగాన్ని కాదని తేల్చుకొని నన్నిట్టా మాట్లాడుతున్నారు కాబోలు అనుకోగానే ఒళ్లంతా తేళ్లు జరులు పాకినంత పనైంది. తెల్లారి అమ్మ పిలవమన్న వెంకటమ్మని సుజాతని వెంటబెట్టుకొచ్చాడు రాముడు. సుజాతని చూస్తేనే ఎంత ఎదిగిపోయావే సుజాత, ఓసారి చూద్దామని రమ్మన్నాను, కూర్చోండి అంది. కుర్చీలను జరిపి క్రింద కూర్చున్నారు ఇద్దరు. అయ్యో, కింద కూర్చున్నారే అన్నాడు రాముడు. పెద్దామె ముందు కింద కూర్చుంటే తప్ప? తక్కువైపోతామా అందుకుంది సుజాత. ఏదైనా చదువుకుంటున్నావా, పనిచేస్తున్నావా? ఇంటర్మీడియట్తో ఆపేశానమ్మా, ఖాళీగానే ఉన్నానిప్పుడు. పిల్లకెప్పుడు పెళ్లి చేస్తావు వెంకటమ్మా? ఒక్కరికైనా అయ్యిందా? పెద్దది ఇది, దీనికే కాలేదు. కాలం చూస్తే కట్నంతో మండుతోంది. దేవుడెవరికి రాసిపెట్టున్నాడో. తాగి తాగి దీనబ్బకు కాలం చెలినట్టుంది. గుండెకి సిల్లులు పడ్డాయంట. ఏం చేస్తాం, నా కర్మ. మా రాముడు బిఏ చదవతా నాకీ మాయిదారి మంచం తోడయ్యేసరికి సాలిచ్చేసిండు. నేనో మాట చెప్తా ఇనుకో, మా రాముడికి తోడుగా రావడానికి సుజాత అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు చెప్పమనడం లేదు. సుజాత బాగా ఆలోచించి చెప్పాకనే నిర్ణయించుకుందాం. సుజాత క్షణంసేపు బిత్తరపోయి వెంకటమ్మను చూసింది. రాముడి ముఖంలో 1000 క్యాండిల్స్ బల్బు వెలిగింది. శీఘ్రంగా భావించి 4 రోజుల్లోనే సుజాత కోడలుగా వచ్చింది. ఢిల్లీ, పూణే, కాశ్మీర్లో ఉండే కొడుకులు, కూతురికి ఫోన్ చేసి విషయం చెప్పమని రాముడికి చెప్పింది. మంచంలోంచి కదలకుండగానే ఎంత కథ నడిపింది. ఏమైనా అసాధ్యురాలు. ఇల్లెలకగానే పండుగ. అశాంతం ఆ పిల్ల కాపురం చేస్తే కదా. వాడికి ఎందుకో ఈ తగలాటకం తగిలించింది. చక్కగా అమ్మకి సాకిరి చేసుకుంటున్న వాడిని చేసుకోనీక. ఏదైనా జరిగి పరువు పోతే గాని తెలిసిరాదు. ఆ పిల్ల పసిదాయే. పేదింటిదైనా దాని బతుకు దాన్ని బతకనీక. ఏందో ఈ ముసల్ది. అలా రకరకాల వ్యాఖ్యానాలు తన చెవిని పడ్డప్పుడు సుజాత చెవిని కూడా చేరి ఉంటాయనుకొని సుజాతని పిలిపించింది దగ్గరికి. రాముడు రాత్రి నీతో మాట్లాడినాడా? ఎట్లా ఉండినాడు? అనుకోని వాళ్ళు అడగకూడదని అడిగితే నేనేం చెప్పనమ్మా? తలదించుకుని రాముణ్ణి సిగ్గుతో చూడటంతో గట్టిగా ఊపిరి తీసుకుంది ఆమె. కొన్ని సమయాల్లో సిగ్గుపడ్డం కొంత అర్థాన్ని తెలుపుతుంది. మనిషిలో ఉన్న మంచితనం ఒప్పుకోవాలన్నా, గుర్తించాలన్నా, పొగడాలన్నా ఎంతో సంస్కారం ఉండాలి. సుజాత, ఇతరులు వేలెత్తి చూపెట్టు కాకుండా మీ కాపురం జరిగిపోవాలా. రాముడు మెతక, వాడి బరువు భారం నీదే అంటున్న ఆమె మాటలు సుజాతకు అయోమయంగా అనిపించాయి. మీరు ఆందోళన చెందకండి. భార్యగా నా స్థానాన్ని కాపాడుకుంటాను. నీ ఆశీర్వచనాలుంటే అవే మాకు శ్రీరామ రక్షత్తయ్యా. సుజాత బయటికి పోకుండా కావలసినవన్నీ రాముడు సమకూరుస్తున్నాడు. తను అమ్మకు చేసే సపర్యలని సుజాత అందుకుంది. ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కునేవాళ్లు. కొడుకు గుట్టు విప్పకుండా ఉండాలంటే కోడల్ని నెత్తి నెట్టుకోవాలా. అత్తగారికి సేవలు చేయడానికేనా నేనొచ్చింది అనే ప్రశ్న రాకుండా పోదు. ఆ అమ్మాయి అమాయకురాలేం కాదు, గుండెల మీద తన్ని పోద్దు చూడండి. అలా సుజాతకు వినిపడేటట్టుగా మాట్లాడేవారి మాటలకర్థం రాముణ్ణి అడిగింది విని. కొడుక్కంటే తనే మాట్లాడింది ముందుగా. అందరి మాటలకు దూరంగా ఉంటే నీ ఆలోచనతో సవ్యంగా సాగిపోతుంది నీ సంసారం. ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన పని లేదు అంది అత్తమ్మ. 10 నెలల తర్వాత 12 బిడ్డను అందించింది సుజాత. ఆ కుటుంబాన్ని మంటల మధ్య నిలబెట్టి తమాషా చూద్దామనుకున్న వాళ్లకు బారసాల పిలిపిపోయింది. వచ్చిన వాళ్లంతా అచ్చు రాముడే అన్నారు. రాముడు సుజాత పాలిట దేవుడు, సుజాత రాముడు పాలిట దేవతయింది. అబాండాలు, ఆక్షేపణలు ఏవైనా గాలికెగిరే ఎండుటాకులే అయ్యాయి. ఏమైనా అత్తగారిలో అమ్మ ఉండి నన్ను నడిపించింది అనుకోగానే సుజాత మనసు తృప్తి గర్వంతో పొంగిపోయి రాముణ్ణి చుట్టేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.